సమాచార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు త్వరలోనే కొత్త ఆధార్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డుదారుని ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా ఆధార్ కార్డును రూపొందించాలన్న ఆలోచన చేస్తున్నామని ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. ఇది కార్డుదారుని వ్యక్తి సమాచార దుర్వినియోగాన్ని అరికడుతుందని, ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా అనుసరిస్తున్న ఆఫ్లైన్ ధృవీకరణ పద్ధతులను నిరుత్సాహపరుస్తుందని వెల్లడించారు. మరో 18 నెలల్లో పూర్తిగా అమల్లోకి వచ్చే వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టానికి అనుగుణంగా త్వరలోనే ఉడాయ్ కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి ఆఫ్లైన్ వెరిఫికేషన్ పద్ధతులను నిరోధించే దిశగా ఉడాయ్ పనిచేస్తుందని తెలిపారు. ఆధార్ని ఒక డాక్యుమెంట్లా ఉపయోగించడం కుదరదని, ధృవీకరణను క్యూఆర్ కోడ్తో గానీ ఆధార్ నెంబర్తో కానీ చేయాలని వెల్లడించారు. ఉడాయ్ తీసుకువస్తున్న ఈ కొత్త యాప్తో చిరునామా, ఫోన్ నెంబర్ మార్పులు చేర్పులను స్వయంగా చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్లోని ఫేస్ అథెంటిఫికేషన్ ఫీచర్ దీనిని సులభతరం చేస్తుందని, ఆధార్ యాప్ స్థానంలో వచ్చే ఈ సరికొత్త యాప్ వివిధ ప్రాంతాల్లో అవసరాల్లో అథెంటిఫికేషన్, వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.